వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ. ఈరోజు ఒక మంచి ప్రైమ్ ఏరియాలో మనకి ఫ్లోర్ కోటి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి గాయత్రి నగర్. మనకి సేల్కున్న ఫ్లోర్ అయితే మాత్రం ఫస్ట్ ఫ్లోర్ అండి. చూస్తున్నారు కదండి, ఫ్రంట్ ఎలివేషన్ చాలా బాగుంది. అలాగే ఇక్కడ లొకేషన్ కూడా చాలా క్లాస్ ఏరియా అండి. మనకి లలిత జ్యువెలరీకి ఒక 400 మీటర్స్ ఉంటుందండి. మనకి చూస్తున్నారు కదండి, వ్యూ అయితే చాలా బాగుందండి. ఇదంతా కూడా మంచి ప్రైమ్ ఏరియాలో ఉందండి. మనకి జస్ట్ బెంచ్ సర్కిల్ ఒక 1 km వస్తుందండి. చూస్తున్నారు కదండి, వ్యూ అయితే చాలా బాగుంది. మనకు కనపడేది లలిత జ్యువెలరీ అండి. మనకి లిఫ్ట్ ఉంది. అలాగే ఇప్పుడు స్టెప్స్ కూడా చూడండి, చాలా స్పేసెస్ గా ఉంది. చాలా క్వాలిటీతో అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ ఇచ్చారండి. ఎందుకనంటే క్వాలిటీలు అయితే ఎక్కడ రాజీ పడలేదండి బిల్డర్ గారు. మీరైతే ఒకసారి డైరెక్ట్ గా వచ్చి చూడండి, నచ్చితే కనుక మీరు ప్రైస్ అనేది మాట్లాడుకోవచ్చండి. మీకు ఈ ప్రైస్ వివరాలు కూడా చెప్తానండి. మీరైతే వీడియో చివరి వరకు చూడండి. చూస్తున్న ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. అంటే ఇండివిజువల్ టైప్ అనమాట. ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ మాత్రమేనండి. హాల్ గానీ, అలాగే బెడ్రూమ్స్ కానీ, అలా ఎదర బాల్కనీ కానీ, మనకు రోడ్ సైడ్ కూడా బాల్కనీ వస్తుంది. చాలా స్పేసియస్ గా ఉంటుందండి. టోటల్ ఎస్ఎఫ్టీ అయితే 2000 అండి. మనకి ప్లింత్ ఏరియా వచ్చేసి 1650 వస్తుందండి. కామన్ కార్ పార్కింగ్ కలిపి టోటల్ గా అయితే 2000 వస్తుంది. మనకి ల్యాండ్ షేర్ అయితే మాత్రం 57 గజాలు అయితే ల్యాండ్ షేరింగ్ అండి. అలాగే ఇంటి ముందు రోడ్డు అయితే మాత్రం 33 ఫీట్ రోడ్ అండి. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. లలిత జ్యువెలరీకి ఒక 400 మీటర్స్ అండి. అలాగే బెంచ్ సర్కిల్ కి వచ్చేసి 1 km అండి. అలాగే లలిత జ్యువెలరీ మెయిన్ రోడ్ కి, అంటే ఈ ఫ్లాట్ కాడ నుంచి మనకి మెయిన్ రోడ్ కి వచ్చేసి జస్ట్ 200 మీటర్స్ అండి. చాలా వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. అయితే ప్రజెంట్ అయితే ఇంకా వర్క్ లో ఉందండి. ఈ వీళ్ళు అయితే మాత్రం వుడ్ వర్క్ అయితే ఎవరండి, మనకి టోటల్ ఫినిష్ అయితే చేసిస్తారండి. అంటే పెయింట్స్ కానీ, ట్యాప్స్ కానీ, అలాగే డోర్స్ కానీ, అలాగే ఎలక్ట్రికల్ వర్క్ కానీ టోటల్ గా అయితే మనకి కంప్లీట్ చేసిస్తారండి. కానీ వుడ్ వర్క్ మాత్రం, అలాగే ఐరన్ గ్రిల్స్ కానీ అవేమి వీళ్ళు ప్రొవైడ్ చేయరండి. అవి మనం చేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి దేవుడి గది కూడా చాలా స్పేసెస్ గా ఉంది. అలాగే బెడ్రూమ్స్ కానీ చాలా స్పేసెస్ గా చాలా బాగుందండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2000 అండి. మనకి ల్యాండ్ షేర్ అయితే మాత్రం 57 గజాలండి. ఇక్కడ గజం వచ్చే 1,20,000 ఉందండి. అటువంటిది మనకి 57 గజాలు అయితే ల్యాండ్ షేరింగ్ ఇస్తారనమాట. ఈ ఫ్లాట్ కాస్ట్ కూడా కొద్దిగా రీజనబుల్ గానే ఉందండి. 2000 ఎస్ఎఫ్టీ అంటే చాలా స్పేసెస్ గా ఉంటుందండి. ఫేసింగ్ అయితే ఈస్ట్ అండి. మనకి సేల్కున్న ఫ్లోర్ వచ్చేసి అయితే ఫస్ట్ ఫ్లోర్ అండి. మనకి రోడ్ సైడ్ వస్తుంది, బాల్కనీ కూడా ఉంటుందండి. ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ మాత్రమేనండి. మంచి ప్రైమ్ ఏరియా అండి, గాయత్రి నగర్. చూస్తున్నారు కదండి, మనకి ఎనీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి. ఓపెన్ కిచెన్, డైనింగ్ ఏరియా. ఇక్కడ మంచి మనకి సెంటర్ అన్నమాట. విజయవాడకి బెంచ్ సర్కిల్, అంటే ఆ బెంచ్ సర్కిల్ 1 km వస్తుందండి. అలాగే సిద్ధార్థ కాలేజీ వచ్చేసి జస్ట్ ఒక 1/2 km వస్తుందండి. 5వ నెంబర్ రూట్ లో అన్నమాట. ఇక్కడ మనకి చెప్పుకునేది ఏంటంటే, ఇక్కడ స్కూల్స్ కానీ, కాలేజ్ కానీ, అలాగే రవాణాకు కానీ, అలాగే నిత్యావసరాలు కానీ, అన్ని హాస్పిటల్స్ కానీ, అన్ని కూడా ఏటీఎంస్ కానీ, బ్యాంకులు కానీ అన్ని కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్ లో మనకు అందుబాటులో ఉంటాయండి. ఈ గాయత్రి నగర్ అంటే మంచి ప్రైమ్ లొకేషన్, మంచి కమర్షియల్ ఏరియా అన్నమాట. చూస్తున్నారు కదండి, పార్కింగ్ కూడా చాలా స్పేసెస్ గా ఉంది. వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం 1,45,00,000గా చెప్తున్నారండి. కొద్దిగా బార్గెన్ అయితే ఉంటుందండి. మనకు నచ్చితే కనుక ప్రైస్ అనేది ఫైనల్ గా మీరు మాట్లాడుకోవచ్చండి.
వాళ్ళు వర్క్లు అయితే కంప్లీట్ చేసిస్తారు. ప్రెజెంట్ అయితే ఇంకా కొద్దిగా వర్క్లు అయితే ఉన్నాయండి. ఇదంతా కూడా వే చూస్తున్నారు కదా, చాలా క్లాస్ గా ఉంటది. వే కూడా చూడండి. మనకి కాస్ట్ అయితే మాత్రం కొద్దిగా రీజనబుల్ గానే ఉందండి. ఎందుకంటే 2000 ఎస్ఎఫ్టీ అండి. మనకి 57 గజాలు అయితే ల్యాండ్ షేరింగ్ ఉంది. ఫ్లోర్ కి ఒక ప్లాట్ అన్నమాట. మంచి కమర్షియల్ ఏరియా అండి. మనకి ఇక్కడ రవాణాగా గానీ అన్నిటికీ కూడా అందుబాటులో ఉంటదండి మనకి ఈ లొకాలిటీ అయితే. మీరైతే మిస్ చేసుకోవద్దు. మీరు ఒక్కసారి డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేయండి. మీకు నచ్చితే గనక కొద్దిగా మాట్లాడుకోవచ్చండి. రేట్ అయితే మాత్రం చూస్తున్నారు కదండి. మొత్తం కూడా కమర్షియల్ ఏరియా అండి ఇదంతా కూడా. కాస్ట్ అయితే మాత్రం టోటల్ గా వచ్చి వాళ్ళు 1,45,00,000 చెప్తున్నారండి. వుడ్ వర్క్, ఐరన్ గ్రిల్స్ అనేది మనం చేపించుకోవాలండి. అది మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. మనకి కనపడేదే లలిత జ్యువెలరీ అండి. జస్ట్ 400 మీటర్స్ అండి. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం. అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ బెల్ సింబల్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెడితే ఈ వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం నిర్మలా కాన్వెంట్ సిగ్నల్స్ దగ్గరికి వెళ్తున్నామండి. అంటే అక్కడ నుంచి ఒక 400 మీటర్స్ అండి. అక్కడ నుంచి ఒక 200 మీటర్స్ బెంజ్ సర్కిల్ అన్నమాట. అంటే టోటల్ గా ఈ ఫ్లాట్ కాడ నుంచి 1 km వస్తుంది బెంజ్ సర్కిల్. చాలా నియరెస్ట్ గా ఉంటది. మనకి లలిత జ్యువెలరీ వచ్చేసి 400 మీటర్స్ అండి. మీరు ఒక్కసారి డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేయండి. మీకు నచ్చితే గనక ప్రైస్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి. ఇప్పుడు మనం చూస్తుంది బెంజ్ సర్కిల్ అండి. జస్ట్ ఇక్కడ నుంచి 1 km డిస్టెన్స్ అండి ప్లాట్ దగ్గరికి.